ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు 27వ వచనంలో? క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న మీరందరూ మీరు 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 ఏ నామంలో బాప్తిజం పొందారు? క్రీస్తులోనికి బాప్తిజం పొందారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందితే ఎవరిని ధరించుకుంటున్నాము? క్రీస్తుని ధరించుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి, క్రీస్తుని ధరించుకుంటున్నాం. ఇందులో ఎవరెవరంట? ఒక సంఘంలో చేర్చబడిన వారు ఒక యూదులేనా అంటే యూదులు కాదు. సంఘంలో చేర్చబడంగానే వీళ్ళు క్రైస్తవులు అయిపోతారు. ఎవరెవరు సంఘంలో చేర్చబడి క్రైస్తవులు అయిపోయారు? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంటే ఇందులో యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకుంటూ అంటే ఒక చొక్కానా లాగునా ఏంటనే ధరించుకుంటూ అంటే ధరించుకుంటూ క్రీస్తులోనికి బాప్తిజం, క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. క్రీస్తు మహిమ, క్రీస్తు బాప్తిజంలో క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. ఇది మనం గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంది. అపోస్తలులు యూదులతోనూ అన్య జనులతోనూ క్రీస్తు సంఘముతోనూ ఒకే బోధ చేశారు. అపోస్తలులు యూదులతో చెప్పిన మాటలే అన్ని జనులతో కూడా చెప్పారు. బాప్తిజ విషయంలో యూదులతో చెప్పినటువంటి మాటలే క్రీస్తు సంఘంతో కూడా చెప్పారు. ఒకే బోధ చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ మాత్రం అపోస్తలులు చేయలేదు. మనం పరిశీలన చేస్తే యూదులకి ఏ బోధ చెప్పారో, అపోస్తలులు యూదులకి ఏ బోధ చెప్పారో అదే బోధను అన్య జనులకు కూడా చెప్పారు. యూదులకి ఏ బోధ చెప్పారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు. సంఘానికి కూడా చెప్పారు. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఇది అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడి ఉన్నా కూడా చాలా మంది వాళ్ళు పెద్దరికాన్ని నిలబెట్టుకుంటానికి వాళ్ళు చెప్పిందే వేదములేగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. అమాయకులు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారు కానీ బైబిల్లో ఏముందనేది తెలుసుకోవట్లేదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తలులు యూదులకి చెప్పారు. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తుని నమ్మలేదు. యూదులకి ఎవరు తెలుసంట? యూదులకి తండ్రి అయిన దేవుడు తెలుసంట. యూదులకి పరిశుద్ధాత్ముడు తెలుసంట. కానీ యూదులు ఎవరిని నమ్మలేదంటే యేసుక్రీస్తునే నమ్మలేదు. గనక మీరు ఏ యేసునైతే నమ్మలేదో ఆ యేసునామంలోనే మీరు బాప్తిజం తీసుకోవాలని కేవలము అపోస్తలులు యూదులకి మాత్రమే చెప్పారండి అనేసి చెప్తున్నటువంటి అమాయకపు బోధనే ఎంతో మంది అమాయకులు నమ్మేసి అదే నిజమనేసి మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా తప్పుడు బోధండి. వాళ్ళు చెప్పింది ఏదో తప్పు చెప్పినా ఆ తప్పును సమర్థించుకుంటానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. సమస్య ఏంటంటే అపోస్తలులు యూదులకి ఏ బోధ చెప్పారో అదే బోధను అన్ని జనులకు కూడా చెప్పారు. అపోస్తలులు యూదులకి ఏ బోధ చెప్పారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు. బైబిల్ చదవనటువంటి అనేక మంది మరి ఈ వాళ్ళ ఉచ్చులో సాతాను ఉచ్చులో పడిపోతున్నారు. అయిపోతూ ఇదే చెప్తా ఉన్నారు. యూదులు యేసు నమ్మలేదు, యూదులు యేసుక్రీస్తు నమ్మలేదు కనుక యూదులకే చెప్పాడు. యేసునైతే నమ్మలేదు ఆ యేసునామంలోనే మీరు బాప్తిజం తీసుకోమని చెప్పాడు. అలా అయితే అన్ని జనుల దగ్గరికి వెళ్ళినటువంటి పేతురు గారు కొన్నేళ్ళ ఇంటి దగ్గర ఎవరి నామంలో బాప్తిజం తీసుకోమని చెప్పాడు. అలా అయితే రోమపత్రిక 6:3 వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అక్కడ ఎందుకు చెప్పాడు సంఘానికి? అలాగే రోమపత్రిక గల్తీ పత్రిక 3:26-27 వచనాల్లో అక్కడే ఉంది. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము క్రీస్తును ధరించుకుంటున్నాం, క్రీస్తులోనికి బాప్తిజం. వీళ్ళనే ఇవన్నీ చదువుతున్నారా మనోళ్ళు? ఈ బాగా చెప్పేవాళ్ళు అపోస్తలులు అంటే యూదులు యేసుక్రీస్తుని నమ్మలేదు కనుక యూదులకి మాత్రమే చెప్పిన బోధ యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోమని అని చెప్పినటువంటి వాళ్ళు ఈ సంగతులన్నీ తెలవదా? బైబిల్లో రాయబడి లేదా? ఎందుకు అర్థం కావట్లేదు మీకు?
ఎందుకు అర్థం కావట్లేదు? సాతాను అవిశ్వాసులైన మనునేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు. ప్రియుల, జాగ్రత్తగా ఆలోచించండి. లేఖనాధారాలు మీకు చూపిస్తాను, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. వ్యక్తుల్ని మనం వ్యక్తుల మీద కాన్ఫిడెన్స్ ఉంచొద్దు, వ్యక్తుల బోధనే నమ్మద్దు. బైబిల్లో ఉంటే నమ్ముతాం. ఎవరినైనా కూడా బైబిల్ చెప్పింది బైబిల్లో ఉంటే మనం నమ్ముతాం. నేను చెప్పింది కూడా బైబిల్లో ఉంటేనే మీరు నమ్మండి, బైబిల్లో లేకపోతే నమ్మద్దు. అంతేగాని వ్యక్తుల్ని ఫేవరెట్ గా చేసుకుని వ్యక్తి బోధను వ్యక్తి బోధనే ప్రామాణికమైన బోధగా మనం చేసుకోవద్దు. ఎవరు చెప్పినా కూడా బైబిల్లో ఉంటే మనం నమ్ముదాం, బైబిల్లో లేకపోతే మనం నమ్మద్దు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిరి అనేసి మొట్టమొదట అపోస్తలుడైన పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన్న పరలోకములో వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకుని ప్రేరేపించబడిన వాడే అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజము పొందిడి. ఏ నామంలో బాప్తిజం పొందాలంట? పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాపాలు క్షమించబడాలంటే ఏ నామంలో బాప్తిజం పొందమన్నాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అన్నాడు. ఎవరితో చెప్పిన మాట? నాటి యూదులతో చెప్పాడు. అపోస్తలుడైన పేతురు గారు కొన్నేళ్ళింట అన్ని జనులతో చెప్తున్నటువంటి మాట. మొట్టమొదట అపోస్తలుడైన పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మను పొందుకుని యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులకి చెప్పిన ఏ మాట అయితే చెప్పాడో అదే మాటను అన్ని జనులతో కూడా చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు కొన్నేళ్ళింట అన్ని జనులతో చెప్తా ఉన్న మాట మనం విన్నామా? మనం చదువుతున్నామా? అన్ని జనులతో. అపోస్తలులంట యేసుక్రీస్తును, యూదులు యేసుక్రీస్తును నమ్ముకోలేదు కనుక యూదుడికి మాత్రమే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని చెప్పాడు అనేసి చెప్తున్నటువంటి బోధ దుర్బోధ కాదా? అది సత్యమా? కాదు, సాతాను బోధది. ఏ పేతురైతే యూదుడికి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని చెప్పాడో అదే పేతురు కొన్నేళ్ళు ఇంటూ ఉన్న అన్ని జనులతో కూడా అదే మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామముందు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించను. ఇంకా ఇంకా గట్టిగా చెప్తున్నాడు, ఆజ్ఞాపించను అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వచనాన్ని కూడా మనం చదువుతాం, ఉత్తుత్తిని మనం చెప్పొద్దు, వచనాలు చదువుతాం. కొన్నేళ్ళు ఇంటి వద్ద అన్ని జనులతో పేతురు అంటున్న మాట అపోస్తలుల కార్యాలు 10:28-48 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 10:28-48 వచనాలలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మీరు చదవండి. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 10:47-48 వచనాలు చదువుతాం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనాను ఆటంకం చేయగలడా? అంటే అన్ని జనుల కొన్నేళ్ళింటి దగ్గరికి వచ్చి అపోస్తలుడైనటువంటి పేతురు ప్రసంగం చేస్తున్న ద్వారా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. పరిశుద్ధాత్మను పొందుకుంటే పేతురు అంటాడు, మనవలి పరిశుద్ధాత్మను పొందిన వీరందరూ బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏం చెప్తున్నాడు? 48వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు నామమందు బాప్తిజం పొందమని ఎవరితో చెప్తాడు ఈ మాటలో? యూదులతోనా? ఎందుకు చెప్తారండి? ఎవరిని మోసం చేస్తారని యూదులు యేసు నమ్మలేదు కనుక యూదులకే యేసునామంలో బాప్తిజం పొందమని చెప్పారని కళ్ళబొల్లి మాటలు ఎందుకు చెప్తున్నారండి? బోధ మార్చుకోవాలి. బైబిల్ ప్రకారం మనం లేకపోతే పరలోకం ఉండదు, నిత్య నరకాలు. మనం పోకుండా అనేక మందిని కూడా అసత్యంలో నడిపిస్తే మరి కఠినమైన తీర్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళని ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు సంఘంతో కూడా ఏం చెప్తున్నాడో మనం నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్తున్న మాటలు
క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మనము క్రీస్తును ధరించుకున్నాము. క్రీస్తులోనికి బాప్తిజం పొందాము, మనం క్రీస్తును ధరించుకుంటున్నాము అనేసి పౌలు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరితో చెప్తా ఉన్నాడు? గలతీయులతో చెప్తా ఉన్నాడు. గలతీ పత్రిక 3:26-28 వరకు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వల్ల దేవుని కుమారులై ఉన్నారు. చూడండి ఏమంటాడు? గలతీ పత్రిక 3:26-28 పౌలు చెప్తా ఉన్నాడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పి ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. సంఘంతో మాట్లాడితే ఇక్కడ యూదులు కాదు. ఎందుకంటే సంఘములో చేర్చబడిన వాళ్ళు ఎవరు అంటే యూదుడు గాని, గ్రీకు దేశస్థుడు గాని, సున్నతి పొందిన వాడు గాని, సున్నతి పొందిన వాడు గాని, స్త్రీ అని గాని, పురుషుడని గాని లేదు. యేసుక్రీస్తులో వీరందరూ ఏకమైన, ఆ ఏకమైన వాళ్ళే సంఘం. ఈ సంఘంతో చెప్తా ఉన్నారు. సంఘంతో చెప్పి వీళ్ళందరూ ఈ గ్రూప్ లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా మార్చబడిన వీళ్ళతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? 27వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. మీరు ఏ నామంలో బాప్తిజం పొందారు? క్రీస్తులోనికి బాప్తిజం పొందారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందితే ఎవరిని ధరించుకుంటున్నాము? క్రీస్తును ధరించుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి, క్రీస్తును ధరించుకుంటున్నాం. ఇందులో ఎవరెవరంట? ఒక సంఘంలో చేర్చబడిన వారు ఒక యూదులేనా అంటే యూదులు కాదు. సంఘంలో చేర్చబడంగానే వీళ్ళు క్రైస్తవులు అయిపోతారు. ఎవరెవరు సంఘంలో చేర్చబడి క్రైస్తవులు అయిపోయారు? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంటే, ఇందులో యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకుంటూ అంటే ఒక చొక్కానా లాగునా ఏంటనే ధరించుకుంటూ క్రీస్తులోనికి బాప్తిజం, క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. క్రీస్తు బాప్తిజంలో క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. ఇది మనం గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంది. అపోస్తలులు యూదులతోనూ అన్యజనులతోనూ క్రీస్తు సంఘముతోనూ ఒకే బోధ చేశారు. అపోస్తలులు యూదులతో చెప్పిన మాటలే అన్ని జనులతో కూడా చెప్పారు. బాప్తిజ విషయంలో యూదులతో చెప్పినటువంటి మాటలే క్రీస్తు సంఘంతో కూడా చెప్పారు. ఒకే బోధ చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ మాత్రం అపోస్తలులు చేయలేదు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందవలెను అనే మాటనే చెప్పారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము అని చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం అంటాడు. రోమపత్రిక 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితురని మీరు ఎరగరా అంటున్నాడు. వీళ్ళరా, దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమంటే, బాప్తిజముల గురించి అపోస్తలులు ఇశ్రాయేలుకు ఏ బోధ చెప్పారో, యూదులకి ఏ బోధ చెప్పారో అదే బోధను అన్ని జనులకు కూడా చెప్పారు. అపోస్తలులు వేసిన పునాది మీదే మనం అందరమును కట్టబడాలి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.